అండి ఈరోజు వీడియో కొరియర్ ప్యాకింగ్ ఎట్లా చేసుకోవాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగే చేసుకోవాలి అని రూల్ ఏం లేదు, బట్ నా పద్ధతి ఏంటి అన్నది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ట్రే ఇట్లా పెట్టుకుంటాను. మీరు ట్రే తీసుకోవచ్చు, బాక్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు బాక్స్లో పెట్టేదాన్ని, ఇప్పుడు ట్రేలో పెడుతున్నాను. ట్రేలో ఏముంటాయంటే ఇవి ప్యాకెట్స్ అండి, అంటే కవర్ ప్యాకింగ్ అన్నమాట. సో ప్రోడక్ట్ డైరెక్ట్గా దీంట్లో పెట్టేసి ఇది పీల్ చేసేసి స్టిక్ చేసేయచ్చు. సో క్విక్గా అయిపోతుంది. సో ఈ కవర్స్ ఉంటాయి ఒక సెట్. నెక్స్ట్ ఇది ఒకవేళ బాక్సెస్ లాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు ప్యాకింగ్ ఈ ఆటోమేటిక్గా టేప్ చేయొచ్చు అనమాట. అంటే ప్లాస్టర్ వేయచ్చు, ఈజీగా ఉంటుంది దీంతో వేస్తే. ఓకే, ఇది బాక్స్ మీద ఇట్లా పెట్టి పుల్ చేసుకుంటూ వెళ్ళి, కట్టర్ కూడా ఇక్కడే ఉంటుంది, బ్లేడ్స్ ఉన్నాయి. ఈ బ్లేడ్స్తో ఇలా అనేస్తే కట్ అయిపోతుంది. మళ్ళీ సిజర్స్ వాడడము అట్లాగే ఇంకొకరు హెల్ప్ తీసుకోకుండా ఈజీగా మనం ఒక్కళ్ళమే చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా ఇంకొక ప్లాస్టర్ పెట్టుకున్నాను. ఇంకా స్టేప్లర్ ఉంటుంది, స్టేప్లర్ పిన్స్, పెన్ను, పెన్సిల్, మార్కర్ ఇవి ఉంటాయి. ఒకవేళ బస్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ వేసేటప్పుడు మనం రాయాల్సి వస్తుంది. ఒకవేళ 2-3 బాక్సెస్ ఉన్నాయనుకోండి, బాక్స్ నెంబర్ 1, 2 అని, అందుకని పెన్స్, మార్కర్స్, ఒక పెన్సిల్, అట్లాగా 2 సిజర్స్ పెట్టుకున్నాను. ఒక్కొక్కటి చాలు, కాకపోతే ఒక్కొక్కసారి 2-3 ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి అన్నీ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇంతే అండి, ఇవి ఉంటే మెయిన్గా సరిపోతుంది. ఇప్పుడు ఈజీగా సింపుల్గా ప్యాకింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ట్రే పక్కన పెట్టేస్తున్నా. ఫస్ట్ మనం ఏ ప్రోడక్ట్ పంపిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేను హెర్బల్ హెయిర్ డై ప్యాకెట్స్ ఇవి పంపిస్తున్నాను. ఇవేమి పగిలిపోయేవి కాదు, లీక్ అయ్యేవి కూడా కాదు. జిప్ లాక్ ఉంటుంది అండ్ సీల్ లాక్ కూడా ఉంటుంది. సో కస్టమర్ ఇక్కడ కట్ చేసుకుంటారు, మార్క్ ఉంది చూసారా, ఈ మార్క్ దగ్గర కట్ చేసుకొని యూస్ చేసుకున్నాక మళ్ళీ జిప్ లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఇంత సీల్ ఉంటుంది కాబట్టి ఇదేమీ పగిలిపోయేది కాదు, లీక్ అయ్యేది కాదు. సో దీనికి ఎక్స్ట్రా కేర్ ఏం అవసరం ఉండదు. సో నాకు ప్రస్తుతానికి నేను 2 ప్యాక్స్ చేయాలి. ఒకరికేమో 1, ఇంకొకరికేమో 2. ఇట్లా పెట్టుకుంటాను. ఒకవైపు ఎత్తుగా ఉంటుంది, ఒకవైపు తక్కువ ఉంటుంది కాబట్టి లెవెల్ చేసుకోవడానికి ఇట్లా ఆపోజిట్గా పెట్టుకుంటున్నాను. ఇట్లా మన కొరియర్ ప్యాక్లో పెట్టేసి ఇది తీసేయాలి. ఎప్పుడు కూడా టైట్గా ప్యాక్ చేసుకుంటే ప్రోడక్ట్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. మూవ్ అవ్వకుండా ఉన్నప్పుడు సేఫ్గా వెళ్తాయి అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా స్టిక్ చేసేస్తాను. ఓకే, ఇంతే. సో ఇక్కడ అడ్రస్ అంటించేస్తాను. కొన్ని కొరియర్స్ వాళ్ళు ఇట్లా ప్రింట్అవుట్ తీయమంటారు, అడ్రస్ డీటెయిల్స్, బార్ కోడ్ అవన్నీ ఉంటాయి. కొంతమంది జస్ట్ మనం ఒక పేపర్ మీద రాసేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ వేసేస్తే సరిపోతుంది. సో ఆ కొరియర్ కంపెనీని బట్టి మనం ఈ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కొరియర్ ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అని ఒకవేళ మీకు కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇంత నీట్గా ఇలా బార్డర్స్ కట్ చేసి చేయాల్సినంత అవసరం లేదు, బట్ నీట్గా ఉంటుందని నేను చెప్తున్నా. ఇంత టైం లేకపోతే రఫ్గా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే,
ఇట్లా బ్రాడ్గా ఉండే ప్లాస్టర్ అయితే మనకి టైం తక్కువ పడుతుంది. సన్నగా ఉండే ప్లాస్టర్స్ అయితే ఎక్కువ సార్లు వేయాల్సి వస్తుంది కదా. ఇట్లాంటివి తీసుకుంటే టైం సేవ్ అవుతుంది. సో ప్లాస్టర్ వేసేటప్పుడు చూడండి, కొంచెం ప్లాస్టర్ ఇలా లేబుల్ మీదకి వచ్చింది, కొంచెం కవర్ మీదకి వెళ్ళింది. కొంచెం డీటెయిల్డ్గానే చెప్తున్నాను, బిగినర్స్ కూడా ఉంటారు కదా. ప్రతి చిన్న పాయింట్ కూడా చెప్పాలంటే నాకు ఇష్టం. ఇట్లా 4 సైడ్స్ వేసేసుకోవాలి. ఇట్లా 4 సైడ్స్ వేసుకుంటే ఆ లేబుల్ చిరక్కుండా ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో. సో ఈ ప్యాకింగ్ అనేది కొంచెం పనే, కాకపోతే మనం ఇది సరిగా చేయకుండా నెగ్లెక్ట్ చేసామంటే మనం కష్టపడి ప్రోడక్ట్ చేసింది వేస్ట్. వాళ్ళకి రీచ్ అయ్యేటప్పటికి ఇది చిరిగిపోయి లేదంటే బ్యాడ్ కండిషన్లో వెళ్ళింది అనుకోండి, కస్టమర్కి కూడా అంత మంచిగా ఉండదు. ఓకే, ఇంకొకటి చేస్తున్నాను. ఒకవేళ మీరు గ్లాస్ బాటిల్స్ అట్లాంటివి ఏమన్నా చేస్తుంటే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీకు ఒకవేళ అది కూడా కావాలి, బాటిల్స్ అవి ఎలా చేసుకోవాలి అనుకుంటే అది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఒకే వీడియోలో నేను అన్నీ చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు చూసే వాళ్ళకని చెప్పి నేను అన్నీ కొంచెం తక్కువ లెంగ్త్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇది అంటించిన తర్వాత చూడండి, మీరు ఎంత తీసినా కూడా రాదు, చిరిగిపోతుంది కానీ రాదు, చాలా టైట్గా స్టిక్ అవుతుంది. మనం చేసే ఇంకొక మిస్టేక్ ఏంటో చెప్పమంటారా? ప్యాక్ చేస్తాము కానీ ఈ లేబుల్స్ వేసేటప్పుడు తప్పుగా వేస్తామన్నమాట. ఒకరికి వేయాల్సింది ఇంకొకరికి వేస్తాము. అది కూడా కేర్ఫుల్గా చూసి చేసుకోండి. ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయంటే నేను ఎట్లా చేస్తానంటే ఒక పేపర్ మీద రాసుకుంటాను, నేమ్ రాసుకొని వాళ్ళకి ఏమేం ప్రోడక్ట్స్ అని రాసుకుంటాను. ప్రింట్అవుట్స్ అంటించేటప్పుడు ప్యాక్ చేసేటప్పుడు అవి చూసుకుంటాను జాగ్రత్తగా, పేపర్ పక్కన పెట్టుకొని చూసుకొని ప్యాక్ చేస్తాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో అడగండి. నాకు చాలా వీడియోస్ పెట్టాలని ఉంటుంది కానీ టైం కన్సర్న్ ఉంది, బాగా సెట్ అవ్వట్లేదు టైము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం, వీడియో తీయడానికి సపరేట్ టైము, ఎడిట్ చేయడానికి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి, వాయిస్ ఓవర్కి టైం స్పెండ్ చేయాలి. సో ఇట్లా ఇంత టైం స్పెండ్ చేయాలి అంటే కుదరట్లేదు. అందుకని ఇప్పుడు డైరెక్ట్గా తీస్తున్నాను. ఇలా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ సపరేట్గా కాకుండా ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడం అయితే నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఇట్లా డైరెక్ట్గా మాట్లాడాలి అంటేనేమో మన సరౌండింగ్స్ అంతా సైలెంట్గా ఉండాలి, అది కుదరట్లేదు. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అండ్ మధ్యాహ్నం వరకు బిజీగా ఉంటాను, ఇంట్లో పనే సరిపోతుంది. క్లాసెస్ ఏమన్నా ఉంటే క్లాసెస్కి స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్నూన్ అయిందంటే ఇంకా లంచ్ తర్వాత 3 o'clock కల్లా పిల్లలు వచ్చేస్తారు. నాకు ఇట్లా టైం దొరకట్లేదు. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కంటే డైరెక్ట్గా ఇట్లా మాట్లాడి వీడియో పెట్టేయడం నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, చూసారా, ఈ 2 ప్యాకింగ్ అయిపోయాయి. సో ఇంతకుముందు వేరేవి కూడా ప్యాక్ చేశాను కొన్ని, కానీ వీడియో తీయలేదు నేను. బాటిల్స్ అవి ఎట్లా ప్యాక్ చేశానో నేను వీడియో తీయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి,
అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.